హలో వ్యూవర్స్. సో నెక్స్ట్ వ్లాగ్ అనేది కొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే ఈ మధ్య మనం బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసాము. సో అది ఏంటిదంటే మనకి డిస్పోజబుల్స్ అండ్ డిస్పోజబుల్స్తో పాటు కిరాణా అండ్ రీటైల్, హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ అన్నమాట. సో కొంతమంది అనుకుంటున్నారు వీడేంట్రా జాబ్ చేస్తున్నాడా లేకపోతే బిజినెస్ చేస్తున్నాడా అని చెప్పి అనుకుంటున్నారు. దేవుడి దయ వల్ల నేనైతే జాబ్ అయితే చేస్తున్నాను. ఇది ఏ బిజినెస్ ఏదైతే ఉందో మా మిస్సెస్ అనమాట. సో యాక్చువల్గా నా ప్లానింగ్ ఏంటిదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్లో ఒక 4 ఆడవాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి, దానివల్ల ఈ బిజినెస్ ఆలోచన వచ్చింది. అయితే నేను మా మిస్సెస్ లాస్ట్ ఇయర్ నవంబర్లో అనుకున్నాం అనమాట. అంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి అనుకున్నాము. సో 365 days ప్రతి ఒక్క ఇంట్లో కార్యక్రమాలకి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి అప్పుడు మేము డిసిషన్ తీసుకున్నాం. ఏంటిదంటే ఈ పేపర్ ప్లేట్స్ అనేది చాలా మట్టుకి యూజ్ చేస్తున్నారు. అండ్ పేపర్ ప్లేట్స్ యూజ్ చేస్తున్నారు, బట్ పేపర్ వల్ల కెమికల్ రిలీజ్ అయ్యి ఆ ఫుడ్ ఏదైతే ఉందో వేడిగా మనం ఫుడ్ తినేస్తే ఆ ఏదైతే కెమికల్ అనేది ఫుడ్ వేయంగానే వేడి ఫుడ్ కెమికల్ రిలీజ్ అవ్వగానే ఆ ఫుడ్ లోపలికి వెళ్ళంగానే మహమ్మారి అయిన క్యాన్సర్ అనేది బాడీలో యాక్టివేట్ అవుతాయి. క్యాన్సర్ సెల్స్ అందరికీ ఉంటాయి, కాకపోతే ఏంటిదంటే అది యాక్టివేట్ అవ్వడానికి దోహదపడుతుంది అనమాట. సో ప్లాస్టిక్ అనేది నిర్మూలించాలనే ఉద్దేశంతోనే సో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బై గాడ్ గ్రేస్. చాలామంది ఏమనుకుంటున్నారు లాభాలు చాలా వస్తాయి వ్యాపారం పెడితే అని అనుకుంటారు, కానీ అది 100% రాంగ్ అండి. లాభాల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మన ఒక టైం, మన ఒక పేషెన్స్ చాలా మట్టుకి ఇవ్వాలి మనం బిజినెస్ చేస్తే. ఎందుకంటే బిజినెస్ అనేది అంత ఆషామాషి కాదు. అండ్ ప్రీవియస్గా కూడా అంతకుముందు వేరే బిజినెస్ పెట్టాము, కొంచెం లాస్ అయ్యాము మధ్యలో, మళ్ళీ తర్వాత కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ దాంతో మళ్ళీ జాబ్లో వచ్చాము. బై గాడ్ గ్రేస్ జాబ్ ఉంది, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇదేంటిది అంటే సో నిత్యావసర వస్తువు కిందగా ఇప్పుడు పేపర్ ప్లేట్స్ అనేది అయిపోయింది. అయితే పేపర్ ప్లేట్స్ కామన్, కానీ మేము చేసేది మోదుగాకు ఇస్తరాకులు అనమాట. సో లీఫ్ బఫే ప్లేట్. అండ్ మనం డైలీ యూజ్ అయ్యేది ఏంటిది అంటే మాప్ స్టిక్స్, బ్రూమ్ స్టిక్స్, వైపర్స్. సో ఇవి కూడా స్టార్ట్ చేయబోతున్నాము అతి త్వరలో. ఇప్పటికైతే మాప్ అయితే స్టార్ట్ అయిపోయింది, పేపర్ ప్లేట్ స్టార్ట్ అయింది. అండ్ నాకు కొంచెం బాగా సహోదరుడు లాగా ఉంటాడు మా ఫ్రెండ్, సో ప్రవీణ్ సార్ అని. ఆయన మనకి ఏమన్నారంటే జ్ఞానేశ్వర్ ఒక్కటే కాదు, పేపర్ ప్లేట్ అంటే ప్లేట్స్ తీసుకునే వాళ్ళు బఫే ప్లేట్స్ ఖచ్చితంగా వాటర్ గ్లాసెస్ అడుగుతారు, జంబో గ్లాసెస్ అడుగుతారు, టీ గ్లాసెస్ అడుగుతారు అని చెప్పి ఆయన డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆయన మార్కెట్లో ఎక్కడ ఇయ్యాడు. సో మార్కెట్ ప్రమోషన్ అంతా నాదనమాట. సో అది కూడా ఇది ఉంది మనకి, అంటే స్టార్ట్ చేసాము. సో స్లోగా డెవలప్ అవుతున్నాము అండ్ స్టెప్ బై స్టెప్ ఎదగాలనేది ఒక కాన్సెప్ట్. ఇక మా డాడీ అయితే చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తారు, ఒక డబ్బులు నీ దగ్గర పెట్టుకోకు, నీ డబ్బు మార్కెట్లో ఉండాల్సిన అవసరం లేదు, నీ కష్టార్జితాన్ని నువ్వు తీసుకో ఖచ్చితంగా, వేరే వాళ్ళ కష్టార్జితాన్ని ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేసే అంటారు మా ఫాదర్. సో చిన్నప్పటి నుంచి ఆ ఎథిక్స్ అనేది ఫాలో అవుతున్నాము, అది 100% ఫాలో అవుతున్నాం, చేస్తున్నాము. అండ్ బ్యాక్ అండ్ సపోర్ట్ మా ఫ్యామిలీ బాగుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకంటే రీసెంట్గా ఒకటి జరిగింది సిచ్యువేషన్, 29th సెప్టెంబర్కి మన షాప్లో దొంగలు పడ్డారనమాట. అయితే మనం అంటే చాలామంది ఏమనుకుంటారు, అరే వీడికి ఇట్లా అయింది కదా, డిప్రెషన్లో వెళ్ళిపోతాడు ఏమో అని చెప్పి. కానీ నిజంగా అందరూ మా ఫ్యామిలీ మొత్తం, మా బ్రదర్స్, మా ఫాదర్, మదర్, నా వైఫ్, మా మరదళ్ళు అందరూ బ్యాక్ సపోర్ట్గా నిలబడి ఏం కాదు, పోయింది ఏదో పోయింది, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరు పోయిన దానికంటే రెట్టింపు సంపాదించగలుగుతారని చెప్పి అందరు నన్ను ఎంకరేజ్ చేసారు. ఒక 2 months టైం పడింది, ఎందుకంటే సెప్టెంబర్, అక్టోబర్ దాకా కొంచెం డల్గానే ఉండే బిజినెస్ డల్గా ఉంది. అంటే ఇన్ ద సెన్స్ మనం ప్రోడక్ట్ తెచ్చుకోవాలి, అవన్నీ కావాలి కాబట్టి చేతిలో రొటేషన్ కష్టమైంది. బట్ ఈవెన్ దో
నిలదొక్కున్నాం, ప్రాబ్లం లేదు, నేను నా వైఫ్. సో ఇది కోలుకునే లోపల ఈ నాది ఏదైతే పాత ఛానల్ ఉండేనో జ్ఞానికే బ్లాగ్స్ 365 తెలంగాణ బిడ్డ, అది యూట్యూబ్ అనేది నన్ను అంటే ఆ ఛానల్ని టర్మినేట్ చేసేసింది. సో టర్మినేషన్ అంటే డిలీట్ అనమాట. సో కొన్ని కంటెంట్స్ మన సాంగ్స్ కాపీ అని చెప్పడము, కాపీ రైట్ అని చెప్పడము అవన్నీ అయినాయి. సరే మనకు ఒక లర్నింగ్ అనమాట. సో ఎవ్రీడే ఒక లర్నింగ్ ఉంటేనే అర్నింగ్ వస్తుందని చెప్పి పాత వాళ్ళు కూడా అన్నారు, అంటే పెద్దవాళ్ళు పూర్వీకులు అన్నారు. సో అది ఆచరణలో పెట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సజెషన్స్ తీసుకుంటాను. అండ్ సజెషన్ ఇచ్చిన వాళ్ళందరూ నాకు దేవుళ్ళతో సమానం. వ్యాపారంలో రాణించాలి, మీ అందరి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ అంటే ఈ వీడియో మొత్తం మన ట్రావెలింగ్ సేమ్ అలాగే ఉంటుంది. టెంపుల్స్ కానివ్వండి, తెలంగాణ కల్చరు, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, అక్రాస్ ద ఇండియా ఎక్కడ వెళ్ళినా ఏం కల్చర్ ఉంది, ఏం సంగతి అని ఖచ్చితంగా చూసి ఆ విధంగానే వీడియోస్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం కొన్ని చూసుకొని మనం చేయాల్సి వస్తుంది, షార్ట్స్ కానీ ఇది. అండ్ మోర్ ఓవర్గా వీడియోసే బాగా తీస్తాను. యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ కంటెంట్ ఉన్నది, మంచి ఇన్ఫర్మేటివ్, అంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్కి, నాకున్న ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నానికి ఏముంది అనేది నేను డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.